యేసుక్రీస్తు ప్రభు వారికి, అయ్యా మీ పాపాలు ఎవరు పోవాలంటే ఎవరికి అధికారం ఉంది? యేసయ్యను వేడుకుంటే ఆయనకు అధికారం ఉందంట, ఆయన క్షమించడానికి అధికారం. పక్షవాతం గలవాడిని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. అప్పుడు చెప్తున్నాడు, అయ్యా ఈయన స్వస్థపరచమంటే ఆయన అన్నాడు, నీ పాపములు క్షమించబడ్డాయి. చుట్టూ ఉన్న వాళ్ళు అన్నారు, పాపాలు క్షమించే అధికారం దేవుడికి కదా ఉంటుంది, ఈయనేంటి పాపాలు క్షమిస్తున్నాడంటే? ఆయన దేవుడు కాబట్టి పాపాలు క్షమించే అధికారం దేవుడు ఆయనకి అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అమ్మా, నీ పాపాన్ని క్షమించే అధికారము యేసుక్రీస్తు ప్రభు వారికి ఒక్కరికే ఉంది కనుక నువ్వు ఆయన పాదాలు పడి, ప్రభువా నా పాపాన్ని క్షమించమనంటే ఆయన క్షమించే దేవుడు. ఎందుకని? ఆయన మన పాపాల కొరకు సిలువలో ప్రాణము పెట్టారు. ఆయన మన పాపాల కొరకు సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచారు. ఆయన పాపము లేనివాడిగా జీవించాడు. ఆయన పాపాన్ని ఎదిరించాడు కనుక ఆయన పాపాన్ని ద్వేషించి పాపిని రక్షించాడు కాబట్టి పాపాలు క్షమించే అధికారం ఉంది ఆయనకి. రెండవది, ఈయనెవరో మత్తయి సువార్తలోనే గాలియు సముద్రము ఈయనకి లోబడుచున్నవి. మార్కు సువార్తలో, లూకా సువార్తలో, 3 సువార్తలో ఈ సృష్టి అంతా ఈయన మాట అంటుందంట. ఈయనెవరండి? ఆయన గాలియు సముద్రము. 8వ అధ్యాయం 27వ వచనం మత్తయి సువార్త 8:27లో ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయనెట్టివాడు, ఈయనకు గాలియు అంటే సృష్టి అంతా దేవుని అధికారానికి లోబడుతుంది. గాలిని నిమ్మలించగలిగిన వాడు, సముద్రాన్ని నిమ్మలించగలిగిన వాడు, రోగులను స్వస్థపరచగలిగిన వాడు, ఆయనకి సృష్టిని శాసించగలిగినటువంటి దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. మూడవదిగా ఆయన ఉన్న అధికారం ఏంటంటే, యోహాను సువార్తలో 5వ అధ్యాయం 23వ వచనంలో ఆయనకి, యోహాను సువార్త 5:23 చదవండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 23వ వచనం, తండ్రిని గణపరచునట్లుగా అందరూ కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునిగా అప్పగించున్నాడు. కుమారుని గణపరచని వాడు ఆయన పంపిన తండ్రిని కూడా గణపరచడు. ప్రియులారా, తీర్పు తీర్చే సర్వాధికారం ఎవరికి ఉంది? పరలోకానికి పంపించే అధికారం, నీ పాపాలను క్షమించే అధికారం, నువ్వు నీతిమంతులను తీర్చే అధికారం, నీకు మోక్షం ఇచ్చే అధికారం యేసు ప్రభు వారికి మాత్రమే ఉంది. ఆయన నేనే మార్గము సత్యము జీవం అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన జడ్జి, తీర్పు తీర్చే అధికారం ఆయనకు ఉంది, పాపాలు క్షమించే అధికారం ఆయనకు ఉంది, నిన్ను రక్షించే అధికారం ఆయనకు ఉంది. ఈ భూమి మీద సర్వాధికారం ఉంది. ఆయన ఆశీర్వదించేటువంటి దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇలాంటి గొప్ప దేవుడు ఆయన, దేవుడు ప్రభు. 3 విషయాలు చెప్పాను యేసయ్య గురించి. మొదట ఆయన ఎవరమ్మా? ఆల్ఫా ఒమేగా. 2 ఎవరు బాబు? వర్తమాన భూత భవిష్యత్ కాలం. రావట్లేదా? వర్షాకాలం, శీతాకాలం, ఎండాకాలం, ఆది నుంచి అన్ని కాలాల్లో ఉన్నవాడు. 3వది సర్వాధికారి. యేసే సర్వాధికారి. ఇలాంటి దేవుడు మనకు ఉన్నప్పుడు మనకి ఏ శ్రమ అయినా, ఏ కష్టమైనా చాలా ఈజీగా ఉంటుంది. ఇక 9వ వచనానికి వస్తే, యోహాను గారు 8వ వచనంలోనేమో యేసు ప్రభు వారు డైరెక్ట్గా మాట్లాడారు. 9వ వచనంలో యోహాను గారు చెప్తున్నారు, ఆయన ఎవరో ఆయన పరిచయం చేసుకుంటున్నాడు. యేసుక్రీస్తు పరిచయం అయిపోయింది. యోహాను గారు ఏం పరిచయం చేసుకుంటున్నాడు? ఆయన చూడండి, ఆయన ఎవరో చూడండి. ఎలాంటి దేవుడు మనం కలిగి ఉన్నాను. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలలోను రాజ్యములోను సహనములోను పాలివాడునైన యోహానును నేను దేవుని వాక్యం నిమిత్తము యేసును కూర్చుని సాక్ష్యము నిమిత్తము పద్మాసు దీపమునకు పరవాసినైతిని. ఎందుకంటే ప్రకటన గ్రంథం అనేది ఒళ్ళు దగ్గరెట్టుకుని వినాలి. లేకపోతే మీకు ఇది అర్థం కాదు. ఇది ఆత్మతో నింపబడితేనే విషయాలు అర్థమవుతాయి. ఒకవేళ సరిగ్గా వినలేదనుకోండి, ఏం జరుగుతుంది? ఒక విషయం చూడండి. మరి అయితే మీరు సరిగ్గా వినకపోతే ఏం జరుగుతుంది అది కూడా మరలా చెప్తాను. మొన్న చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. 22వ అధ్యాయంలో 18వ వచనం, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములు ప్రతివానికి సాక్ష్యమిచ్చుచున్నది ఏమనగా, ఎవడైనా వీటితో మరి ఏదైనా కలిపిన ఈ గ్రంథంలో రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయును. ఈ గ్రంథంలో ఎవడైనా తీసివేస్తే వాడికి జీవ వృక్షంలో, పరిశుద్ధ పట్టణంలో, పరలోకంలో వాడికి పాలు లేదు. అమ్మా, ఈ వాక్యం సరిగ్గా వినకపోతే తెగుళ్ళు వచ్చేస్తాయంట ప్రకటన గ్రంథం. అందుకని చదవటం మానేసరిగానే. ఇది సంతోషకరమైన మాటలు. కలపడానికి లేదు, తీయడానికి లేదు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తున్నాను అంతే. కొంతమందికి అర్థంగా కల్పిస్తూ ఉంటారు. అర్థము దేవుడు అక్కడ ఇచ్చాడు,
కాబట్టి యేసు ఎవరో చెప్పాడు. ఇప్పుడు యోహాను గారు నేను ఎవరినో అని చెప్పుకుంటున్నారంటే, నేను మీ సహోదరుణ్ణి. మొదటి దాసుని అన్నాడు మొదటి వచనంలో. 8వ వచనంలో మీ సహోదరుణ్ణి, యేసును బట్టు కలుగు శ్రమలలో పాలిభాగస్తుని. నెంబర్ 1 ఈ 3 విషయాలు. శ్రమలలో పాలిభాగస్తుడట. యోహాను గారు ఎవరండి? శ్రమలలో పాలిభాగస్తుడిని. ఎక్కడ యోహాను గారు ఎక్కడ రాశాడు ఇది? ఎలాంటి శ్రమలో రాశాడు? పద్మాసు అనే ద్వీపం, దీవి, అండమాన్ నికోబార్ దీవి ఎంతమందికి తెలుసమ్మా? అండమాన్ నికోబార్ అనే ఒక దీవి ఉంది. అండమాన్ దీవులు అంటారు కదా, అక్కడ ఒక జైలు ఉండేది. బ్రిటిష్ వాళ్ళు కట్టించారు అండమాన్ జైలు. ఎందుకు ఆ జైలు కట్టారంటే, ఎవడైనా ఈ బ్రిటిష్ వాళ్ళు చెప్పిన మాట వినకపోతే వాళ్ళని తీసుకెళ్ళి అండమాన్ జైల్లో పడేసేవారండి. అలాగే ఇక్కడ మన యోహాను గారికి శ్రమలు వచ్చాయి. ఆయన శ్రమల్లో పాలిభాగస్తుడు. నేను శ్రమలు వచ్చినా సరే ఆయన అల్ఫా అయిన దేవుడు కాబట్టి, అధికారం కలిగిన దేవుడు కాబట్టి నన్ను కాపాడుకుంటూ వచ్చాడు. ఆయన శ్రమలలో పాలిభాగస్తుడును, ఆయన రాజ్యములో పాలిభాగస్తుడు. 2వది 3వది ఆయన సహనములో పాలిభాగస్తుడునై. మొదట 3 ఏంటో తెలిస్తే, ఈ దేవుడు ఎలాంటో తెలిస్తే శ్రమల్లో నువ్వు పాలిభాగస్తులు అవుతావు. యోహాను గారికి వచ్చిన శ్రమ ఏంటంటే, ఆయన యోహాను గారిని భయంకరమైన శ్రమలు పెట్టారు. యోహాను భక్తుడు అందరికంటే ఎక్కువ సంవత్సరాలు బ్రతికినోడు యోహాను గారు ఒక్కడే. 103 సంవత్సరాలు బ్రతికాడే. క్రీస్తు శకం 103వ శతాబ్దంలో చనిపోయాడు. ఇంచుమించు 100 ఏళ్ళు బ్రతికాడు. ఈయన్ని ఎఫెసస్ అనేటువంటి పట్టణంలో, టర్కీ దగ్గర ఇస్తాంబుల్కి పైకి వెళ్తే అక్కడ ఈయన సమాధి చేశారు. యేసు ప్రభు తల్లి అయినటువంటి మరియమ్మ గారిని, వీళ్ళిద్దరిని, యోహాను గారిని ఒకే చోట సమాధి చేశారు. అందరు శిష్యుల్ని హతసాక్షులు చేశారు. హతసాక్షులు అంటే చంపేశారు. కానీ ఈయనకి చావు రాలేదు. అంటే ఈయన చంపలేదా అంటే ఈయన్ని శ్రమలు పెట్టారు. అందుకని నేను రాశాడు, నేను క్రీస్తు శ్రమలలో పాలిభాగస్తుడిని. నేను క్రీస్తు ప్రభువారి శ్రమలో పాలిభాగస్తున్నై ఉన్నాను. ఎలాంటి శ్రమలు పడ్డాడో 1-2 చెప్పి నేను ముగించేస్తాను. అమ్మా, మనము శ్రమలు వచ్చి నేను భయపడకండి. శ్రమలు ఎలాంటివో చెప్తాను మీకు. శ్రమ దినమున నీవు కృంగిని ఎడల ఏమవుతావండి? అందుకని యోహాను గారు అన్నాడు, ఆయన శ్రమల్లో నేను పాలిభాగస్తుడిని. యేసు ప్రభుని బట్టి. అమ్మ, దేని బట్టి శ్రమ? మనకు వచ్చే శ్రమలు ఏంటండి? చాలా శ్రమల్లో ఉన్నానండి, చాలా కష్టాల్లో ఉన్నానండి. ఏంటి ఆ శ్రమలు ఏంటి? మీకు వచ్చే శ్రమలు ఏంటమ్మా? అప్పులు అంట, ఇంకా రోగాలు, తిప్పలు, అప్పులు, రోగాలు. ఇంకేంటండి? ఈ ఎవరిని బట్టి వచ్చాయి? యేసుప్రభుని బట్టి వచ్చాయా? యేసుప్రభుని నమ్ముకున్నందుకు అప్పు అయ్యావా? నీ స్వకీయ అపరాధం వల్ల అప్పు అయ్యావా? నీకు కలిగి ఉన్న దాంతో ఉండమన్నాడు దేవుడు. యేసుప్రభుని నమ్ముకున్నందుకు నిన్ను ఊరోళ్ళు అందరూ వెలేసేసి, నీకు ఇల్లు వాకలు ఇవ్వకోకుండా నిన్ను ఎక్కడో గెంటేసి, నీకు వచ్చే ఆస్తంతా ఇవ్వకోకుండా ప్రభుని నమ్ముకున్నావు కాబట్టి, ఒరే నీకు ఇంట్లో నీకు స్థలం లేదు, ఈ ఊరిలో నీకు స్థలం లేదని బయటికి గెంటేస్తే అది యేసు ప్రభు వచ్చిన శ్రమ. అలా గెంటేసి అప్పయ్యామమ్మా. ఇది యేసు ప్రభు వచ్చినట్టు శ్రమ అనొచ్చా? దీనిని ఐక్య విచారాలు అంటారు. అందుకని ఐక్య విచారాల్లో పడిపోయిన వాళ్ళు ముళ్ళ పొదలు అని చేస్తాయి కనుక వాళ్ళు భక్తులు ఎదగలేరు అన్నాడు. యేసు ప్రభు వచ్చిన శ్రమలు కాదు. మనం అన్నీ చాలా శ్రమల్లో ఉన్నానండి. మన వాళ్ళు బలి చెప్తారండి, మీ శ్రమలు నీ రోగాలు అయ్యి. శ్రమ అంటే చెప్పనా? ఊళ్ళోకి వెళ్ళి, మన ఊళ్ళోకి వెళ్ళి లేకపోతే ఎక్కడికో సెంటర్లోకి వెళ్ళి వాక్యం చెప్తుంటే, మొన్న ఒక ఆయన పెద్ద ఆయన పాపం ఇన్సర్ట్ చేసుకుని వాక్యం చెప్తుంటే అవతలోడు ఎవడో వచ్చేసి సడేలు లెంపకాయ మీద కొట్టాడు. ఆయన దెబ్బలాడినందుకు వచ్చిందా లెంపకాయ, లేకపోతే వాక్యం చెప్తుందుకు తిన్నాడా? ఆయన మళ్ళీ మాట్లాడలేదు. మళ్ళీ ఇంకో దెబ్బ తినేసి అలా వచ్చేసాడు. బాబు వెళ్ళిపోతామని వచ్చేసాడు. మీరు ఇంటికాడ దెబ్బలాడెట్టుకున్నారనుకో, నాకు చాలా శ్రమలని ఇంట్లో వాళ్ళు అందరూ తిట్టారు. యేసుప్రభుని బట్టి వచ్చాయి ఈయనకు. వాళ్ళ నువ్వు గొడవ పెట్టుకుని ఆ శ్రమలు వచ్చి ఇక్కడ సాక్ష్యాలు ఏం చెప్తున్నారు మీరు? చాలా శ్రమలు అనుభవిస్తున్నానండి. నీ ఇంట్లో శ్రమలు అయ్యేది యేసుప్రభు శ్రమలు అని చెప్తావు ఎందుకు? సువార్త చెప్పి నీకు శ్రమ వస్తే చెప్పు. వాక్యం చర్చికి వెళ్తుంటే నిన్ను ఎవరైనా అమ్మాయి వెళ్ళిపోతుంది పిల్ల ముసుకేసుకుని లేకపోతే ఎదవరాల్లాగా వెళ్ళిపోతుంది, అది శ్రమ. దాన్ని నేను ఒప్పుకుంటాను, అది శ్రమ. అంతేగాని నువ్వు అలాంటివి ఏం పడుకోకుండా మంచిదమ్మా చాలా భక్తురాలని నువ్వు పొగుడుతూ ఉంటుంటే నీకు శ్రమ ఏంటి? యోహాను గారికి వచ్చిన శ్రమ ఏంటో చెప్పమంటారా? ఆయన మొట్టమొదట ఒక మూకుడు ఉంటుంది, తెలుసు కదా? మూకుడు అంటే తెలుసమ్మా?
పెనం, అందులో మనకు గారెలు వేస్తారు కదా, సలసలసాలే ఏమంటారు, సలసల కాగే నూనెలో ఏమేస్తారు, గారెలు. ఈ బెల్లం మూకుడు ఉంటుంది కదా పెద్దదే, బెల్లకూరలు అక్కడక్కడ చూశాను నేను అప్పుడు చిన్నప్పుడు, ఇప్పుడు ఉన్నాయో తెలియదు. బెల్లం పెనం ఉంటుంది కదండి, దాని నిండా నూనె వేసేసి సలసల కాగించేసి వేడి వేడి నూనెలో ఈ యోహాను గారిని పడేశారు. చచ్చిపోతాడండి పెద్ద మూగుల్లో. ఒక్కొక్క రాజుకు ఒక్కొక్క రకమైన ఇష్టం అనమాట. ఆ రోజుల్లో రోమన్ చక్రవర్తులు నీరో కానీ, అగస్టస్ కానీ, కైసర్ కానీ ఎలాంటి వాళ్ళు క్రైస్తువులు అంటే ఇష్టపడదు. వాళ్ళకి క్రైస్తువులు ఎవరైనా సరే చంపేసేవాళ్ళు. ఇది నీరో చక్రవర్తి. ఈయన డొమిషియన్ అనే చక్రవర్తి 84 నుంచి క్రీస్తకం 84 చరిత్రలో ఉంటుంది. ఇది చరిత్ర లేకుండా బైబిల్ నిరూపించండి యేసుప్రభు గురించి ఎక్కడా లేదా, ముదుకొండ ముసలోడు ఒక ఆయన అంటున్నాడు, యూట్యూబ్లో వస్తున్నాడు. ఆయనకి ఏం తెలుసు అని, చరిత్రలో డొమిషియన్ చక్రవర్తి ఉన్నప్పుడు యోహాను గారు ఉన్నాడు అని చరిత్ర చెప్తుంది. ఎఫెసస్ అనేటువంటి ఒక ఆయన చరిత్రకారుడు రాశాడు. అది చరిత్ర పుస్తకాల పేర్లు చెప్తాను నేను, ఇంకా రాసుకు రాలేదు కానీ ఒక చరిత్రకారుడు రాశాడు. డొమిషియన్ అనేటువంటి చక్రవర్తి, డొమినేట్ అని ఇంగ్లీష్లో అంటారు, తెలుగులో డొమిషియన్ అనేటువంటి చక్రవర్తి యోహాను గారిని సలసలసల కాగే నూనెలో వేస్తే చిన్న పొక్కు కూడా రాకుండా గంట తర్వాత బయటకు వచ్చాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. డొమిషియన్ చక్రవర్తికి అర్థమైపోయింది, ప్రవ్వా అందరూ అన్నారు రాజా ఆయన చనిపోలేదండి, నూనెలో వేసాం, ఇదిగో కలర్ ఫోటోలు అన్నీ చూడండి, అస్సలు చావలేదాడు. సరే ఒకసారి ఏం చేశారంటే ఇంకా సువార్త చెప్పేస్తున్నాడని యోహాను గారికి శ్రమలు ఎలాంటివి వచ్చినాయంటే చెట్టుకు కట్టేశారట. చెట్టుకు కట్టేసి రంపమెట్టి బర్ర కోసేస్తే చెట్టు కట్ట అయింది కానీ మనిషి కొయ్యబడలేదండి. ఏంటబ్బా ఏం జరుగుతుంది అసలు, ఇతనిలో ఏముంది, ఇతన్ని ఇంక చంపలేమని ఇంకొకసారి ఏం చేశారంటే ఒక ఏమంటుంది బోన్లాగా తయారు చేసి అందులో తేళ్ళు, జిర్రులు, విషపురుగులు, పాములు, తాసుపాములు అన్నీ ఒక దాంట్లో వేసేసి డబ్బాలో, పెద్ద డబ్బాలో ఆయన అందులో పడేశారు. ఒకటి కరిసినా కూడా సావలేదండి ఆయన. చప్పలు కూడా దేవునికి స్తోత్రం చెప్పరా. అందుకే చెప్పాడు మీరు కొట్టరు, ఎందుకంటే మీకు అలాంటి దేవుడు అలాంటి వాటి నుంచి రక్షిస్తాడనే నమ్మకం మీకు ఉందా? మీకు బైబిల్లో ఉందండి. మార్కు సువార్త బైబిల్లో లేదా? మార్కు సువార్త 16వ అధ్యాయంలో ఏం రాశాడు ఆయన? 15వ వచనం, మరియు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడు, నమ్మిన వారి వలన 17వ వచనం, ఈ సూచక్రియలు కనబడిన ఏమనగా నా నామములు దయ్యాలను వెలగొడతారు, క్రొత్త భాషలు మాట్లాడతారు, పాముల్ని ఎత్తుపట్టుకుంటారు, మరణకరమైనది మీరు త్రాగినా కరిసినా అవి మీకు హాని చేయవు. చప్పలు కూడా దేవునికి స్తోత్రం చెప్పరా. ఏమండి ఇది సాధ్యమేనంటారా? సాధ్యమే. సింహాల బోన్లో ఎవరిని వేశారు? దానిని గుహలో వేశారు కదా. దానిని చచ్చిపోయాడా? చావలేదు. ఎందుకేనంటే సింహాలకు ఆకలి వేయలేదా? ఆకలి వేసింది అన్నీ వేసినాయి. తర్వాత వేసిన వాళ్ళని చూడాలి మీరు. దుమ్ము మొక్క కూడా ఉంచుకోవడం మన నవ్వులేస్తాం చూడండి అప్పుడప్పుడు. అలాగ పిప్పి పొడుని చేసి చూసేసినాయి అంట. కానీ దానియేలు మాత్రం ముట్టలేదు, ఎందుకంటే దేవుని కోపదల. దేవునికి స్తోత్రం. శ్రమలలో ఎవరుంటారు మనతోటి? శ్రమలలో దేవుని మహిమ మనతో ఉంటుంది. శ్రమలలో ప్రభు ఆత్మ మీతో నిలిచున్నదని మీరు సంతోషించండి. ఆ శ్రమలలో మనల్ని దాటుకుని బయటికి తీసుకొచ్చేవాడు ఆయనే. పేతురు పత్రికలో రాశాడు చూడండి, మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము, మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో, ప్రియులారా మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగు చున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతోను సంతోషించు నిమిత్తం క్రీస్తు శ్రమలో మీరు పాలువారైనంతగా క్రీస్తు నామ నిమిత్తం నిందల పాలైనప్పుడు ఆయన ఆత్మ మీ మీద నిలుచుచున్నదే. దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మ. శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోకండి, శ్రమ జీవితం వచ్చినప్పుడు కంగారు పడిపోకండి. దేవుడు ఆ శ్రమల్లో నుంచి మన యోహాను గారిని బయటకు తీసుకొచ్చాడు. అందుకే ఆయన ఏమంటాడంటే శ్రమలలో పాలిభాగస్తుణ్ణి. ఇక ఈయన నూనెలో వేసినా చావట్లేదు, పురుగులు వేసినా చావలేదు, బయటికి తీసేశారు. ఇంకా సువార్త చెప్పేస్తున్నాడని అమ్మ ఈయన ఏం చేశారో తెలుసా?
ఒక శిక్ష, భయంకరమైన శిక్ష ఏంటంటే సిలువేసేవారు. సిలువేస్తే ఎంతసేపులో చచ్చిపోతాడు? ఒక రోజులో చచ్చిపోతాడు. సింహాల బోన్లు వేస్తే 2 రోజుల్లో 1 గంటలో చచ్చిపోతాడు తినేస్తే. ఇలాగా చావట్లేదు, నూనెలు వేసినా చావట్లేదని ఈయన్ని పద్మాస్ అనే ద్వీపంలో వేశారు. ఈ పద్మాస్ అనేటువంటి ద్వీపము మధ్యధరా సముద్రానికి ప్రక్కన ఉంది. మధ్యధరా సముద్రం. ఆ ద్వీపం యొక్క పొడవు ఎంతంటే 10 మైళ్ళు. ద్వీపం యొక్క వెడల్పు ఎంతంటే 6 మైళ్ళు. చిన్న ద్వీపం, మీరు నెట్లో కొట్టుకుంటే వస్తుంది. అలాంటి పద్మాసు ద్వీపంలో ఈయన్ని అక్కడ పడేశారు. ఇంక అక్కడ పోయి అన్నం దొరక్క బాధ అనుభవించి పురుగులు ఏవో కొట్టి చచ్చిపోతాడని అక్కడ వేసేసారు ఈయన. ఎవరిని? యోహాను గారిని. క్రీస్తు శ్రమలో పద్మాసు ద్వీపంలో వేశారు. ఇంకెవరు, ఒక్క మనిషి కూడా లేడు అక్కడ, ఈయన ఒక్కడే. పద్మాసు ద్వీపంలో ఈయన అక్కడ వేసేసారు. ఆ పద్మాసు ద్వీపంలో శ్రమలు అనుభవిస్తున్న ఈ కాలంలో 18 నెలలు ఉన్నాడంట పద్మాసు ద్వీపంలో. చావలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే దేవుడు ఆయనతో ఉన్నాడు. మీకు ఎందుకు చావలేదో చెప్పేసి ముగిస్తాను. ఇంకా శ్రమలలో పాలుభాగస్తుడు, చావలేదైనా. శ్రమలలో ఎన్ని పెట్టినా సరే దేవుడు ఆయనతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. రెండవది, ఆయన రాజ్యములో పాలుభాగస్తుడు ఉంది. ఆయన రాజ్యములు అంటే దేవుని రాజ్యాన్ని విశ్వసించాడు, దేవుని రాజ్యం కొరకు బ్రతికాడు, దేవుని రాజ్యాన్ని ప్రకటించాడు, పరలోక రాజ్యాన్ని. యోహాను గారు పరలోక యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్యజీవం, పరలోక రాజ్యం అని చెప్పినాడు ఆయన. అసలు యోహాను సువార్త 3:16 ప్రపంచానికి కేంద్రంగా మారిపోయింది. దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారుడని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం, పరలోకం ఇస్తుందని నమ్మినోడు ఆయన. అందరికీ పరలోక రాజ్యం, దేవుని రాజ్యములో పాలుభాగస్తున్నాను. దేవుని రాజ్యం కొరకు శ్రమలు అనుభవించాను. దేవుని రాజ్యం వెళ్ళడానికి ఈ మనుషులు నన్ను హతసాక్షులుగా మార్చినా సరే నేను పరలోకం వెళ్తానని నమ్మినోడు యోహాను గారు. మూడవదిగా యోహాను గారు ఎవరంటే ఆయన సహనములో పాలుభాగస్తుడు ఉంది. అక్కడ సహనములో. ఎందుకు ఈయన పద్మాసు ద్వీపంలో వేశారు? ముగించేస్తాను, టైం అయిపోయింది. ఎందుకు పద్మాసు ద్వీపంలో వేశారంటే అక్కడ రాశాడు. అక్కడ 9వ వచనంలో 9వ వచనంలో యేసుక్రీస్తు దేవుని వాక్యము నిమిత్తమును క్రీస్తును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును నేను పద్మాసు ద్వీపములో వేయబడి తిని. ఎందుకు వేశారు ఆయన్ని? ఆయన వాక్య నిమిత్తము, యేసుక్రీస్తు గురించిన సాక్ష్య నిమిత్తం పద్మాసు ద్వీపంలో వేశారట. ప్రియులారా, ఆ పద్మాసు ద్వీపంలో ఈయన ఏం చేశాడు? ఎందుకు 18 నెలలు బతికాడు ఈయన? దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక్కసారి చదవండి అందరూ మాట. 9వ వచనం చదవండి, మీకు అర్థమవుద్ది. మీ సహోదరుడు యేసును బట్టి కలుగుచున్న కలుగు శ్రమల్లోనూ రాజ్యములోనూ సహనములోనూ పాలువాడినైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గుర్చిన సాక్ష్యం నిమిత్తమును పద్మాసు ద్వీపములో పరవాసినైతిని. చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమండి, ఈయన దీపంలో వేశారు కానీ ఈయన్ని ఎక్కడికో తీసుకుపోయారంట. పరవాసిని. పరవాసి అంటే ఏంటి? ఈ వాసి, పరవాసి, పరాయి వాడు అంటారు కదా. పరవాసినైతిని. పద్మాసు ద్వీపంలో నుండి యేసుక్రీస్తు వాక్యం కొరకును యేసుక్రీస్తుని బట్టినటువంటి సాక్ష్యం కొరకును ఆయన్ని పరలోకానికి తీసుకెళ్ళిపోయిన ఈ దూతలో. దేవునికి స్తోత్రం. ఆత్మవశుడైపోయినట్టు తర్వాత సబ్జెక్ట్. కానీ ఆ పరవాసం అయిపోయి పరలోకాన్ని చూస్తున్నాడు ఈయన. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకని 18 నెలలు ఆయన ఇదన్నీ చూసి ప్రకటన గ్రంథాన్ని రాశాడు. పరవాసం అయిపోయాడు. అసలు ఒంటరితనంలో ఆయనతో ఎవరున్నారండి? శ్రమలో ఎవరున్నారు ఆయనతోటి? యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దగ్గరికి వచ్చేసారు. ప్రభువారిని కళ్ళారా చూశాడు ఆయన. ఎక్కడ? శ్రమలో, పద్మాసు ద్వీపంలో. ఆయన్ని 3 రకాల శ్రమలు పెట్టారని చెప్పాను నేను. అమ్మా శ్రమలలో కూడా ప్రభు ఆయనతో ఉండి పరవాసిన యోహాను, ధైర్యం తెచ్చుకోవయ్యా, ఇదిగో చూడు జరగబోయే సంగతులు చెప్తున్నాను, రాసేయి పెన్ను కాగితం తీసుకుని. నేను ఏది చూచానో ఏది విన్నానో అదే రాస్తున్నాను అన్నాడు ఆయన. కళ్ళారా చూసింది ఆయన. చూసేవాడు ఎలా చూసేవాడు? కళ్ళుకి అది ఎలా కనపడుతుంది? బంగారంలా కనపడుతుంది. బంగారపు వీధులు ఉంటాయని కాదు అక్కడ. ఆయనకి అలా కనబడిచింది. బంగారం కలర్లో వీధులు ఉన్నాయండి అక్కడ. మేఘమయులాగా ఉన్నది అన్నాడు.
స్ఫటికము వంటి అన్నాడు. స్ఫటికం ఎలా ఉంటుంది? తెల్లగా. అది అలా కనిపించింది ఆయనకి. గుర్రాలు అన్నాడు. రకరకాలు పోల్చుకున్నాడు. క్రూర మృగాన్ని చూశాడు. మీరు ప్రకటన 1వ అధ్యాయంలోనేమో ఆయన ఎవరో ప్రత్యక్షపరుచుకున్నాడు యేసు ప్రభు. 2, 3 అధ్యాయులేనేమో సంఘాల గురించి రాశారు, 7 సంఘాలు. 4, 5 అధ్యాయులేనేమో పరలోక రాజ్యంలో జరిగే సంగతులు. 7, 8, 9, 18 వరకు, 18వ వచనం వరకు భూలోకంలో జరిగే సంగతులు ఆయన రాకడకు ముందు. 19వ అధ్యాయము ఆయన రాకడలో జరిగే సంగతులు. 20, 21 నిత్యత్వంలో జరిగే సంగతులు. ఇది ప్రకటన గ్రంథం. అయిపోయింది, ముగించేస్తున్నాను నేను. శ్రమలలో పాలిభాగస్తుడు. ఇన్ని శ్రమలు పెట్టినా కూడా ఆయన ఎందుకు నిలబడగలిగాడంటే యేసుక్రీస్తు ఆయన ప్రక్కన నిలబడ్డాడు కాబట్టి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు శ్రమల్లో మనతో ఉన్నవాడు ఎవరమ్మా? అర్థమైంది చెప్పండి. శ్రమల్లో మనతో ఉన్నవాడు ఎవరు? ఆల్ఫా ఓమేగా, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడును నేనే. ఇంకెవరు? సర్వాధికారి మనతో ఉన్నప్పుడు తేళ్లు కానీ, పురుగులు కానీ, నూనె కానీ, రంపాలు కానీ, మనుషులు కానీ, చక్రవర్తి కానీ ఎవరు ఏం చేయలేరు. యోహాను ఇంచుమించుగా 95-100 ఇయర్స్ వరకు బ్రతికి ఎఫెసస్ అనే పట్టణంలో ఆయన సుఖంగా ఈ 5 పత్రికలు రాసి ప్రభు సన్నిధికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. నేను ముగిస్తున్నాను. క్రీస్తు శ్రమలంటే భయపడుతున్నావా? క్రీస్తుని బట్టి వచ్చే శ్రమలంటే ఒక మాట చెప్పాలి మీతో. ఆంధ్ర క్రైస్తవ పితామహుడు ఎవరంటే పురుషోత్తమ చౌదరి గారు. చౌదరి అంటే అదొక కులం అనుకోకండి. అప్పుడు కులం కాదు, చౌదరి అంటే పదవి. కొన్ని పరగణాలని పరిపాలించేవాడికి చౌదరి అని బిరుదిచ్చేవారు. పురుషోత్తమ చౌదరి గారు బ్రాహ్మణ కులంలో పుట్టినోడు. ఆయన పర్లకిమిడి అనేటువంటి ఆ గ్రామంలో ఉండేవాడు. ఈయన ఆ రాజులు, గంగవంశ రాజుల దగ్గర వీళ్ళ నాన్నగారు ఆస్థాన కవులు. ఈయన్ని కూడా పండితులుగా నియమించారు. 22వ సంవత్సరంలో పెళ్ళైపోయింది ఈయనకి. అమ్మా పురుషోత్తమ చౌదరి గారికి పెళ్ళైపోయిన తర్వాత ఈయన గురించి క్లుప్త వివరణ చెప్తున్నాను చూడండి. ఆయనకి ఈ వేదాలు, ఈ పండితాలు అన్నీ చెప్పేటప్పుడు ఆయనకి సంశయం వచ్చేసింది. నిజంగా ఆధ్యాత్మిక ఎలా, నిజదేవుడు ఎవరు, ఇంకా సత్యాన్ని తెలుసుకోవాలనేటువంటి ఆయనకి ఆతృత ఉండేది. ఆయన చేసే భక్తి ఆయనకి సంతృప్తినివ్వలేదు. ఇంకా కొత్తది తెలుసుకోవాలని పురుషోత్తమ చౌదరి గారు వెతుకుతూ వెళ్తుంటే ఆ బ్రాహ్మణ కులస్తుడు విశాఖపట్నం వచ్చేటప్పటికి అప్పుడే విలియం కేరీ గారు ఒక యోహాను సువార్త లాంటి పుస్తకాన్ని ప్రింట్ చేసి ఆయన పత్రిక ఒకటి అందింది. యేసు గొప్ప దేవుడు. ఆయన చదువుకున్న పత్రికలు విగ్రహారాధన పాపము, పాపాన్ని క్షమించే అధికారం యేసు వల్ల ఉంది, ఆయనే మోక్షం ఇస్తాడని అందులో రాశారు. దేవుడు ఒక్కడే అని ఉంది. దేవుడు ఒక్కడేనా? మనం ముక్కోటి దేవతని ఆరాధిస్తున్నాం ఏంటని డౌట్ వచ్చేసి ఒక కొత్త నిబంధన బైబిల్ తెప్పించుకున్నాడు. ఆ బైబిల్ చదివేశాడు. యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించేశాడు. తన పాపాలు ఒప్పుకున్నాడు. అమ్మా అతడు యేసును నమ్ముకున్న తర్వాత ఆయన కులం ఆయన వేలేసింది మొట్టమొదట. అందుకనే ఆయన ఒక పుస్తకాన్ని రాశాడు, కులాచార పరీక్ష అనే పుస్తకం రాశాడు. ఆచారాలు ఒప్పుకో, రేయ్ నువ్వు మాతో ఉండడానికి లేదు, కాళ్ళు ఏళ్ళు పట్టుకుని నిన్ను వెలేస్తామన్నాడు. మీరు ఏం వేసినా సరే మన ధర్మశాస్త్రంలో ఇది ఉంది, పరిశుద్ధ గ్రంథంలో ఇది ఉందని చెప్పాడు. వాళ్ళు వెలేస్తే ఆయన మద్రాసు వెళ్ళాడు. అక్కడ కొన్ని వాక్యాలు నేర్చుకున్నాడు. సంపూర్ణంగా మారు మనసు పొందాడు. ఆయనకు ఒక ఉద్యోగం ఇస్తానంటే ఆయన అన్నాడు, నాకు ఉద్యోగం వద్దు, నేను సువార్త చేస్తానన్నాడు. ఆయన భార్య అన్నది, నేను నీతో ఉండను, వెళ్ళిపోతాను. రాధా ఆవిడ వెళ్ళిపోయింది. విశాఖపట్నం జిల్లా చెందినవాడు. ఈయన శ్రీకాకుళం ఉండేవాడు. భార్య వదిలేసింది. చాలా కష్టాలు పడ్డాడు. ఒంటరిగా ఇంట్లో భోంచేసేవాడు కాదంట, సత్తరులో భోంచేసి అరుగు మీద పడుకునేవాడంట. యేసుక్రీస్తు కోసం అలా బతికేశాడు ఆయన. రాజమండ్రిలో సువార్త చేశాడు. రాజమండ్రిలో తవ్విరారు. తెనాలి, తర్వాత ఈ బాపట్ల, ఈ కర్నూలు, ఈ ప్రాంతాలన్నీ తిరిగి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో చాలా మంచి పాటలు రాసినటువంటి పురుషోత్తమ చౌదరి గారు. ఆయన ఏమన్నాడు తెలుసా? ఆయన గురించి ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. ఆయన ఏమన్నాడు తెలుసా? ఈయన కులభ్రష్టుడు, ఈయన మన కులభ్రష్టుని పట్టించాడని వెలేసి ఆయన హింసించి ఆయన కొడితే ఆయన ఒక మాట అన్నాడు,
3 మాటలు. అవమానాలు నాకు బహుమానాలు, శ్రమలు ఆధ్యాత్మిక పరిశ్రమలు అన్నాడు. 3వది ఏమన్నాడు తెలుసా? దూషణములు మణిభూషణములు అన్నాడట. అవమానాలు ఏమన్నాడు? నాకు బహుమానాలు. నన్ను అవమానపరిచారు, అది నాకు బహుమానం అన్నాడు. తర్వాత తన భార్య మారుమనసు పొందింది, మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చింది, సేవ చేసింది, ఆయన కూడా ప్రభు పరిచయం చేసింది. నన్ను ఎవరైతే అవమానపరిచారో అవి నాకు బహుమానాలు. శ్రమలు నాకు ఎలాంటివి అంటే ఆధ్యాత్మిక పరిశ్రమలు. శ్రమలు నన్ను ఒక పరిశ్రమగా మార్చేశాయి, ఇండస్ట్రీలుగా మార్చాయి. ఇంకేమన్నాడు తెలుసా? దూషణలు నాకు మణిభూషణములు అన్నాడు. చెప్పగలవు ఎలాగా? క్రీస్తు శ్రమల్లో పాల్గొడు పురుషోత్తం చౌదరి గారు, నీవు యేసు కొరకు నిలబడితే ఆయన నీ కొరకు నిలబడి ఆ శ్రమల నుంచి తప్పిస్తాడు. అటువంటి కృప దేవునికి దయచేయునుగాక. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మన దేవుడు శ్రమలలో కూడా మనతో, యోహాను గారితో నిలిచి ఉన్నాడు. ఆయన ఎన్ని శ్రమలు పెట్టినా, రాజులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఆల్ఫా ఒమేగా అయినటువంటి దేవుడు, వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఉన్నటువంటి దేవుడు, సర్వాధికారం కలిగిన దేవుడు, క్రీస్తు శ్రమల్లో ఉన్నటువంటి యోహాను గారితో నిలిచి ఉన్నాడు. ఆయన పద్మాసు దీపంలో వేసినా కూడా ప్రకటన గ్రంథ ప్రత్యక్షతను ఆయనకి చూపించాడు. శ్రమల్లో దేవుడు నీతో ఉన్నాడు. దేవుడిని నడిపించేటువంటి దేవుడు. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఎత్తబడిన వాక్యం ప్రతి హృదయాలు ఫలింప చేయండి. ఆల్ఫా ఒమేగా నేనే, ఆది అంతము నేనే, మొదటి వాడిని కడపటి వాడిని నేనే అని చెప్పిన దేవానికి స్తోత్రాలు. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న దేవానికి స్తోత్రాలు. సర్వాధికారం కలిగిన దేవునికి స్తోత్రాలు. శ్రమలలో మాతో ఉన్న దేవా, యోహాను గారికి అనేక శ్రమలు వచ్చినా కూడా ఆయన్ని నిలబెట్టుకుని ఆయన మీరు వాడుకున్నందుకే వందనాలు. ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడో కాదు, ఈ శ్రీకాకుళం, విశాఖపట్నం, దువ్వాడ, ఈ ప్రాంతాలు, రాజమండ్రి, ఈ కాకినాడ ప్రాంతాల్లో సువార్త చేసిన పురుషోత్తమ చౌదరి గారు శ్రమలలో పాలుభోగస్తుడై అనేక క్రైస్తువులకి మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించాడు. ఉన్నా పాటున వచ్చుచున్నాను నీ సన్నిధికి, నన్ను అంగీకరించమని కీర్తన రాసిన దైవజనుడు నాయన. మేము కూడా వాళ్ళు అన్య కులాంచి రక్షించబడి నీ కొరకు నిలబడ్డారు. మేము కూడా నీ కొరకు నిలబడేటువంటి శ్రమలలో పాలిభోగస్తులమై నువ్వు మాతో ఉన్నావని గుర్తించుకుని నీకు సాక్షులుగా, సాధనలుగా నిలబడి నీ రాజ్యము కొరకు సిద్ధపడే భాగ్యం దయచేయమని యేసు ప్రభువారి పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.